దేవునికి స్తోత్రం. ఈ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. నాకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థించడానికి, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థిస్తుండగా, మీలో ఎవరైనా సరే, మీరు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే మీకు తెలిసిన వారు గుండెకి సంబంధించి బలహీనత కలిగి ఉంటే వెంటనే ఫోన్ చేయండి. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు అద్భుతాన్ని మీ పట్ల జరిగిస్తాడు. గుండె చెదరిన వారిని బాగు చేయి దేవుడని వాగ్దానం ఇచ్చాడు దేవుడు నాకు. అప్పటి నుండి నేను కొంతమందికి మాత్రమే ప్రార్థన చేశాను. అయితే వాక్యము సంధిస్తుంది. ఇచ్చిన తలాంతిని పాతి పెట్టకూడదని మనస్సుని గద్దిస్తుంది. ఈ మధ్య నేను ప్రసంగం చేశాను. 5 తలాంతు, 2 తలాంతు, 1 తలాంతు. ఆ ప్రసంగం చేసిన దగ్గర నుండి నాలో తెలియనటువంటి బాధ, వేదన. ఎందుకని దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించలేకపోతున్నాను అని ఒక బాధతో, ఏమో తెలియదు, నాకు నేనే సమాధాన పడలేనటువంటి స్థితిలో ఉన్నా. కాబట్టి దేవుడు ఇచ్చిందని ఉపయోగించాలి. ఉచితంగా పొందుతుంది, ఉచితంగా దేవుడు నన్ను వాక్యం సెలవిస్తుంది. కాబట్టి గుండె చెదను బాగు చేస్తాడు దేవుడు. హాస్పిటల్కి వెళ్ళిన వారు ఉండొచ్చు, ఆపరేషన్ అని చెప్పిన వారు ఉండొచ్చు, రొప్పు ఆయాసంగా వస్తూ గుండె బలహీనంగా ఉంది అని ఉన్నవారు ఉండొచ్చు. ఇంకా అనేక రీతుల్లో వాటికి సంబంధించి ఏమేమి బలహీనం ఉంటే నాకైతే తెలియదు. నా దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థన అయితేనే చేస్తాను. అది ఎలాంటిదైనా సరే తప్పిస్తాడు దేవుడు. కాబట్టి ఈ మాటలు ప్రేమతో తీసుకెళ్ళి, విమర్శగా, హాస్యాస్పదంగా కాదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను బలహీనకు ఉపయోగపడాలని దేవుడిని అడిగాను. అలాగే దేవుడు ఉపయోగపడేటట్లుగా చేశాడు. కాబట్టి గుండె చెదిరిన వారికి ప్రార్థన చేస్తాం. అది ఎలాంటిదైనా కావచ్చు, ఏ రీతిలో అయినా కావచ్చు. నమ్మి మీరు ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తాం. 3 ప్రార్థనలు నాకు ఇష్టమైనవి. 3 ప్రార్థనల్లో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. కాబట్టి శుక్రవారం, శనివారం, ఆదివారం అయితే నేను ప్రార్థన చేస్తాను. మిగిలిన రోజుల్లో ప్రార్థన చేయరా పాస్టర్ గారు అంటారేమో, చేస్తా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ఉపవాస ప్రార్థనలోనే ఉన్నాను. కాబట్టి ఎప్పుడైనా చేస్తా. కాబట్టి మీకు అవకాశం అనిపిస్తే, మీకు నమ్మకం కలిగితే ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాను. దేవుని నామానికి మహిమ మాత్రమే రావాలి. దేవుని నామానికి ఘనత మాత్రమే రావాలి, మనుషుడికి రాదు. కాబట్టి నా దేవుని నామ మహిమార్థమై ఘనత కొరకు నేను మీకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీకున్న బలహీనతను బట్టి ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తా. మంచిది. దేవుడు మనందరం దీవించుగాక. ఆమేన్.